నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, జగన్ లాస్ట్ ప్రెస్ మీట్ అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక శవం దొరికితే కానీ లేదా ఒక నెల రోజుల తర్వాత కానీ కనిపినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో చాలామంది మీలాంటి ఎవరైతే అనలిస్టులు ఉన్నారో చాలా నిశ్చితంగా గమనిస్తే ముఖ కవలికల్లో కావచ్చు పూర్తి స్థాయి మార్పు, ఫ్రస్ట్రేషన్ మనకు కనిపిస్తూ వస్తుంది. నిన్న కంప్లీట్గా రాజకేశ్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప కూడా ఎవరూ తప్పు చేయలేదు, వాళ్ళెవరికి ఏమీ తెలియదు అన్నాడు. అంటే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు నేనే అని చెప్పి ఒప్పేసుకున్నాడా అంటే ఏం చెప్తారు సార్? అతను ఏం ఒప్పుకోడండి, మాకు అసలు తెలియదు ఇదంతానే. మద్యం అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు పుస్తకం రాసింది, అందులో ఏం చెప్పాడు, ఏమంటుంది ఆవిడ, అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడంట సన్నీబాబు. ఇతను సన్నీబాబు అంటది. సన్నీబాబు అందులో అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడంట. ఓ సినిమాకి వెళ్దాం అనుకున్నారంటాడు, టికెట్ లేకపోతే ఎందుకమ్మా బ్లాక్లోనే కొందాం అన్నాడంట. ఆ సూర్య ఎవరో వడ్డీ జుట్టోడు ఉంటాడు కదా, అంటే బ్లాక్ టికెట్లు అలా కొనొచ్చా అమ్మ, టికెట్లు దొరికినప్పుడే వెళ్దాం అన్నాడంట. అంటే ఈ అమ్మ ఎలివేషను అసలు ఆ ఎలివేషన్కి ఆడ ఓటానికి ఏమైనా సింక్ అవుతుందా? వాళ్ళు చేసి పనులకి అతను ఓటానికే చేసి పనులకే సింక్ అవదా? చూడటానికి ఏమో ఎర్రోళ్ళే కనపడతాడు, చేసి పనులు ఏమో ప్రాణాంతకం. అలాగే మాట్లాడతాడు అతను. ఎప్పుడు నిజం మాట్లాడాడు అతను? ఎప్పుడు నిజం మాట్లాడలేదు. చేశానంటాడా? 1,00,000 కోట్లు కొట్టేశానన్నాడా? నా మీద అక్రమ కేసు పెట్టాడు అన్నాడు. ఈ డబ్బులు ఎలాగ వచ్చినాయిరా అంటే చెప్పడం. అతనితో పాటు దొంగ లెక్కలు రాసినోడు అన్నాడు కదా విజయసాయి రెడ్డి. 2004 ముందు వీళ్ళు బతికేంటి? మరి 2004 వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ ఆయన అంటే మా వైపున బాబు అంటాం కాబట్టి దానికి రాంగ్గా అర్థం చేసుకుంటాం. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అతను ఎందుకు సంపద పోగడింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అంతా కొల్లగొట్టేయటం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని కూడా వాడు తెలివైన వాడు, బాగా సంపాదించుకున్నాడు, మంచి వ్యాపారం చేయడం చెప్తారు సిగ్గు లేకుండా. ఏ వ్యాపారం చేస్తే నువ్వు అడ్డగోలుగా 1,00,000 కోట్లు సంపాదిస్తావు? నీ వాళ్ళ బతుకే అబద్ధం, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళు ఆడే ఆట ఫౌల్ గేమ్, ఏది ఫేర్ ఉండదండి. మరి సరే ఆ కేసులు అలా పడి ఉన్నాయి. 16 నెలలు జైలు చేసాడు, వాళ్ళు ఆనిపోయాడు. మరి వాళ్ళు ఆనిపోయిన కానీ సంపాదన ఏమైంది? 14 దాకా ఖాళీగానే ఉండే కదా. 14 నుంచి మళ్ళీ పెరుగుతూ మొదలెట్టు. 14 నుంచి 19 వరకు తిరిగాడు, 19 నుంచి మళ్ళీ పెరుగుతూ మొదలెట్టింది. దాంట్లో విజయసాయి రెడ్డి ప్రధాన పాత్ర. ఇతను సీఎం అయ్యే వరకు అతను అవిశ్రాంతంగా సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసి అతను సీఎం అయ్యే వరకు నిద్రపోలేదు అతను. ఇవాళ అతను చంద్రబాబుకి అమ్ముడైపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. వాడికి వదిలేసి వాడు ఎవడిప్పుడు మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి కదా. అతను చెప్పేటి వచ్చి ఇవాళకే అతని మనసులో నా స్థానం లేదు, ఇవాళకి కూడా జగన్ చెడ్డోటి అంటలేదు. అతను కూడా ఉన్నవాళ్ళు పాడు చేశారని చెప్తున్నాడు. జగనే వాళ్ళందరూ మంచివాళ్ళు, నేనే చెడ్డోడిని అంటున్నాడు. విజయసాయి రెడ్డి అతన్ని విడిచిపెట్టి వచ్చినా జగన్ మంచోడే, వీళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్తున్నాడు. జగన్ ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ మంచోళ్ళే అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేనే దుర్మార్గుడిని, దుష్టుడిని, సూత్రధారిని నేనే అని చెప్తున్నాడు. అతను చెప్పకనే చెప్తున్నాడు మీరు చెప్పినట్టుగా. కాబట్టి అతని హయాంలో, అతని ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అనేటువంటిది చిన్నదే. 80,000 కోట్లు, 1,00,000 కోట్లు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఎవడ కనిపెట్టలేడు అంతా. అది చాలా చిన్నది ఇంకా మిగతా వాటితో పోల్చుకుంటే. ఇంకా వస్తాయి. ఇదో శాంపుల్ అందాకన్నా, ఇది ట్రయలర్ అంతే. మద్యం పాలసీని ఎందుకు మార్చావు? నువ్వు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే డిస్టిలరీసు లేకపోతే లిక్కర్ కంపెనీలు ఇచ్చి కమిషన్లు నీకు చాలం. నీకు అది చిన్న చిన్న బిస్కెట్లా కనపడుతుంది. పొట్లో అంతా తీసేసుకోవాలనుకున్నావు. బిస్కెట్లు ఆశపడ్డతను మొత్తం ప్యాకెట్లు కార్టన్లు లాగేయాలనుకుంటాడు. ఈయన పాలసీ మార్చి అసలు మనమే తయారు చేయాలి. అంటే లిక్కర్ వాళ్ళే తయారు చేస్తారు, అందుమే డబ్బులు కావాలి, దాన్ని ప్రభుత్వాన్ని సప్లై చేస్తారు, ప్రభుత్వం అమ్ముకుంటుంది. అందులో లెక్కలు చూపించకుండా 90% దొబ్బేయాలి. వీళ్ళు చూపించిన అమ్మకాలు 10%, 20% చూపించారు. మీద మళ్ళీ ఆ డిస్టిలరీస్కి వీళ్ళే తయారు చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. మిగతాదంతా తయారైన టైంబేస్ మొత్తం డబ్బులు తీసుకుంటారు. దీన్ని ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వం చేస్తుంది వ్యాపారం అన్నట్టు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి వీళ్ళు దోపిడీ డైరెక్ట్గా చేస్తారు. చెప్తున్నారు ప్రభుత్వం చేస్తే అవినీతి ఏముంటుంది అంటే, అసలు ప్రభుత్వం చేయటమే అవినీతి కోసం కదా. నువ్వు నీకేంటి పని? ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేయొచ్చు, నీకేంటి పని? నేను ఎవడు చేయమన్నాడు? నీకు వేరే పనులేం లేవా? దానికి ఆ సిస్టమ్ ఉందో, అది నడుస్తుంది పారదర్శకంగా. అంతా కంప్యూటరైజ్డ్ చేశారు.
ఆర్డర్లు ఏంటి, ఏం వచ్చినాయి, ఏం అమ్మినాయి అంతా కూడా పారదర్శకంగా పిక్చర్ అలా కనపడేది అంతకుముందు. నువ్వు ఇదంతా మార్చేసి మద్యపాన నిషేధం కొరకు మందుతో అలవాటు మాన్పించడానికి అన్నట్టు రేటు పెంచారన్నావు. మరి వాళ్ళకి నాణ్యమైన సరుకు ఇచ్చేవారు నాసి రకం మద్యం సరఫరా చేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసు. కల్తీ మద్యం వేరు, నాసి రకం వేరు. కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతాయి, నాసి రకం వల్ల ఆరోగ్యం చెడిపోతాయి. ఈ రెండూ కలిపి చేశారు వీళ్ళు ఇష్టమైనట్టు వండేస్తుంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆరోగ్యాలు గొల్లైపోయినాయి, ఇల్లు ఒళ్ళు గొల్లైపోయినాయి. రేట్లా ఎక్కువ పెట్టేసావు, జేబులు గొల్లైపోయినాయి, ఆరోగ్యాలా పాడైపోయినాయి, ఇల్లు గొల్లైపోయింది, ఏకంగా ప్రాణాలైపోయిన అనాథలు అయిపోయారు. నువ్వు ఇందులో అవినీతి చేసి డబ్బులు సంపాదన ఓకే, మిమ్మల్ని ఎవడ ఆపలేడు. అవినీతికి అలవాటు పడిపోయి డబ్బులు దొబ్బడమే మీ అభ్యాసంగా మారిపోయింది కాబట్టి దొబ్బావు. కానీ ప్రాణాలు పోయినాయి, కుటుంబాలు అనాథలు అయిపోయారు. వీళ్ళ మీద మరి ఈ మానవీయ కోణంలో కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి కదా. ఎంత దుర్మార్గం దారుణం చేసి మాకేంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే స్కామ్ జరిగింది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బుద్ధి ఉందా అసలు? ఆయనకి మద్యం కేసు ఏముంది, ఆయనకి బెయిల్ ఏముంది? ఆయన మీద స్కిల్ కేసులో నువ్వు పెట్టిన అక్రమ కేసులో ఉన్నాడు బయట, అంతే. ఆ ఒకే ఒక కేసు, అది కూడా రేపో మాపో స్క్వాష్ అయిపోద్ది. అది కోల్డ్ స్టోరీలో ఉంది, మరి ఎందుకు ఉన్నదో తెలియదు, ఎవరు ఏం చేశారో మరి తెలియదు. చేసిందంతా నువ్వు చేసి, దోపిడీ అంతా నువ్వు చేసి, ఈ డబ్బు అంతా నీకు కూడా తెలియదు ఎంత దొబ్బేసావు. నీకు ఆ బుర్ర కూడా లేదు. ఎవరికి దొరికిన కాడ దోచుకెళ్ళిపోయారు. కింద స్థాయిలో ఎంత దోచుకున్నారో కూడా అర్థం కావట్లేదు. షాపింగ్ మాల్ మీద పడిపోయి శ్రీలంకలో గట్ట దోపిడీ చేశారు చూసారు, అలా దోపిడీ చేసాడు రాష్ట్రం మీద పడిపోతాను. షాపులో అమ్మేవాడి దగ్గర నుంచి మొదలెడితే ఈ సూత్రధారి టాప్ అంతఃపురం వరకు కూడా మొత్తం దోపిడీ చేశారు. వాళ్ళందరూ వరుసగా ఇప్పుడు ఒకరి వెనక ఒకళ్ళు, స్కూల్ పిల్లలు లైన్లో వెళ్తారు చూడండి, అలాగే వెళ్తున్నారు. జైలు నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి. వాళ్ళందరూ చాలా మంచివారు, వాళ్ళందరికీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉంది. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉందంటే ఈ దొబ్బేసిన డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోమను. అయినా సరే కేసు వదులుదాం, అప్రూవర్గా మారాలి, దొబ్బిన డబ్బులు అంది జమ కట్టాలి, అప్పుడు తక్కువ శిక్షతో బయటపడతారు. అంతేగాని వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆ పిల్లలు ఉన్నారు, అంతంత మాత్రం వాడు చాలా రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి, ముక్కు మొఖం భలేగా ఉందంటే ఆవిడ వదలుపెట్టదు. ఇంత దోపిడీ చేసిన తర్వాత నిస్సిగ్గుగా నేను ఇక్కడే ఉంటాను, నన్ను అరెస్ట్ చేసుకోమన్నాడు. నువ్వు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారు. నేను దొరికాను, నన్ను పట్టుకోండి వచ్చాను నువ్వు చెప్పగలద్దే. ఎక్కడ పాతాళం దాక్కుంటే పట్టుకొస్తారు. ఆ సమయం రావాలంతే. ఎందుకంటే పులి మేక అన్ని గడులు కట్టేస్తారు, లాస్ట్లో బంధిస్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తనకు తానే ఒప్పేసుకున్నటువంటి పరిస్థితిలో జగన్ వచ్చాడు. ఖచ్చితంగా అష్టదిగ్బంధనం అయితే జరిగిపోయింది. సో అరెస్ట్ రేపో మాపో అన్నట్టుగా ఉంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లోనే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.